ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మిత్రులారా, ఈ రోజు నుంచి 10 నిమిషాల లోపు ఒక అద్భుతమైనటువంటి సంగతులను మీకు వీడియో రూపంలో నేను తెలియజేయబోతున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, జటిలమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత మీ అందరితో పంచుకోవాలని ఒక మంచి ఆలోచన కలగటం జరిగింది. ఇది ఖచ్చితంగా దేవుని ప్రేరేపణ అని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని 10 నిమిషాల లోపు మీకు తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను, ఇష్టపడుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించాలని మనం చేస్తున్నాను. ఏంటి అనంటే విషయం, యేసుప్రభు వారి పోలికలోనికి మనం అందరం చెక్కబడాలి, మార్చబడాలి. అదే పరిపూర్ణత పొందటం అంటే, అదే సంపూర్ణత సాధించటం అంటే, సంపూర్ణ సిద్ధి పొందటం అంటే అదే అన్నమాట. మనం రక్షణ పొందినప్పటి నుంచి చెక్కబడుతూ 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 యేసయ్య పోలికలోనికి సంపూర్ణంగా చెక్కబడిన నాడు, మనలో ఇంకా చెక్కబడటానికి ఏ లోపము లేని నాడు మనం పరిపూర్ణమయ్యామని అర్థం. అలాంటి వారే పరలోక రాజ్యానికి వస్తారు, వెళతారు అనేది మనకందరికీ తెలుసు. అయితే యేసయ్య పోలికల్లో ఒక పోలిక, మనం ఆయన పోలికలో చెక్కబడాలి కదా. ఆయన పోలికల్లో ఒక పోలిక ఏంటి అంటే, మాట యందు తప్పకుండా ఉండటం అన్నమాట. మన యేసుప్రభు వారు ఆయన యొక్క గుణ లక్షణాల గురించి మనకందరికీ తెలుసు. దేవుడు ఎటువంటి వ్యక్తిత్వం గలవాడో మనకు తెలుసు. ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు, నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు, అవునని చెప్పి కాదనేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి ఎన్ని తరాలు యుగాలు గడిచినా కూడా దాన్ని నిలబెట్టుకునే దేవుడు. మాట యందు తప్పని దేవుణ్ణి మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, వెంబడిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుని పోలికలోనికి తన పిల్లలు కూడా ఉండాలి అంటే మనం కూడా ఉండాలి. కాబట్టి మనం ఆయన పోలికలోనికి చెక్కబడాలి అంటే మనం కూడా మాట యందు తప్పని వారమై ఉండాలి, మాట ఇచ్చి నిలబెట్టుకునే వ్యక్తులంగా ఉండాలి. మరి ప్రాముఖ్యంగా బోధకులుగా ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుంది. మాట యందు తప్పని వారై ఉండాలి. మనకందరికి బాగా తెలిసిన ఒక మాట, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా మంది దీన్ని చదివి వినిపిస్తుంటారు కదా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చాలా మంది ఈ లేఖన భాగాన్ని అనేక సందర్భాల్లో ఉటంకిస్తూ, హెచ్చరిస్తూ బోధిస్తూ ఉంటారు. మీరు బోధకులు అనేకులు కావద్దు, ఎందుకంటే బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉంది, కాబట్టి జాగ్రత్త, నీ వాక్యం జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త, నీ సేవ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటారు. మంచిదే, తప్పేం లేదు అది. కానీ అసలు ఈ సందర్భం ఏ విషయంలో చెప్పబడిందో తెలుసా? ఎందుకు మనలో అనేకులు బోధకులుగా మారకూడదు, అవ్వకూడదో తెలుసా? ఎందుకు అవ్వకూడదంటే కింద ఒక మాట చెప్పారు చూడండి, అనేక విషయములలో మనం అందరం తప్పిపోతున్నాం. ఇది అసలు సంగతి. బోధకులమైన వారు అనేక విషయాల్లో తప్పిపోతున్నారట. అనేక విషయాలు అంటే చాలా ఉన్నాయి సుమా. అయితే వాటిలో ప్రాముఖ్యమైనది ఒకదాని గురించి ఇక్కడ చెప్పాడు. ఏంటో తెలుసా? ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనముందుకున్న శక్తి గలవాడగును. ఎవడైనా మాట యందు తప్పని వాడై ఉండాలట. బోధకులుగా మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం, లక్షణం ఏంటి అనంటే, మాట యందు తప్పేవారై ఉండకూడదు, మాట ఇచ్చి నిలబెట్టుకునేవారుగా ఉండాలి బోధకులైన మనం. ఆ విషయంలో తప్పిపోతున్నాం. ఎట్లా పడితే అట్లా వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటాం, ఏవేవో హామీలు ఇచ్చేస్తూ ఉంటాం. ఫలానా టైంకి వచ్చేస్తానంటాం, వెళ్ళాం. ఫలాంది ఇస్తానంటాం, ఇవ్వం. ఫలాంది చేస్తానంటాం, చెయ్యం. ఫలానా చోట వస్తానంటాం, రాం. ఒక్కోసారి సహాయం చేస్తాం, డబ్బులు ఇస్తా అంటాం, ఇవ్వం. ప్రార్థన చేస్తామంటాం, చెయ్యం. ఇలా అనేక విషయాల్లో, మాట విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నా. ప్రమాణాలు చేయకూడదు. ప్రతి దానికి ఊరికనే ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఫలానా తోడు, ఈ ఒట్టు, ఆ ఒట్టు, ఈ తోడు, నేను ఖచ్చితంగా 100% వస్తా, 200% వస్తా చెప్పేస్తాం. కానీ ఆ మాటలన్నీ నిలబెట్టుకో. కానీ చాలా జాగ్రత్త సుమా. బోధకులైన మనం అందరం మాట విషయంలో తప్పని వారంగా ఉండాలి. అనేకులైన మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మాట విషయంలో ఎవడైతే మాట ఎందుకు తప్పని వాడై ఉంటాడో వాడు తన సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాడంట. తన సర్వ శరీరాన్ని లోబరుచుకునేవాడు ఎవడో తెలుసా? మాట యందు నిలకడగా ఉన్నవాడు, మాట తప్పని వాడు. అందుకే యాకోబు పత్రిక 1:21 కూడా మనం చూస్తే అక్కడ మనం క్రైస్తవులమైన మనం నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ముఖ్యంగా నోటి గురించి ఎందుకు చెప్పాడంటే, ఒక్క నోటిని కనుక మనం స్వాధీనపరచుకోగలిగితే, కంట్రోల్ చేయగలిగితే, మాట యందు తప్పని వారంగా ఉంటే ఇంకా అన్ని విషయాల్లో, సర్వ శరీర విషయంలో కంట్రోల్గా ఉంటామంట. ఇది అక్కడ చిట్కా.
ఇలా చెప్తూనే 8వ వచనంలో వస్తే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అని ఉంది. ఏమండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అని చెబుతూ, మీరు మాట యందు తప్పని వారిగా ఉండాలి, తప్పకూడదు అని మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు అని కింద రాసి, మరి సాధు చేయనేరుడు అంటే ఏ నరుడును సాధు చేయనేరుడు అంటే అందులో మనం కూడా ఉంటాంగా? మరి మన వల్ల కూడా కాదుగా. నోటిని అదుపులో పెట్టడం, నాలుకను అదుపులో పెట్టడం, మాట యందు తప్పనిగా వారిగా ఉండటం మన వల్ల కూడా కాదు కదా. మరి ఎందుకు ఈ మాట 8వ వచనంలో చెప్తున్నాడు దేవుడు, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడని? నరుడు నాలుకను సాధు చేయనేరుడు వాస్తవమే, కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగే కార్యం. మనంతటిగా మనం చేయలేం, సాధన చేయలేం, మన నాలుగును మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే నరుడుగా ఉండి నువ్వు చేయలేవు, అది నీ వల్ల కాదు. యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద గాడ్ టు కంట్రోల్ ఇట్. మనకు దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా తప్ప మన నోటికి కళ్ళెం పెట్టడం, నాలుగును అదుపు చేయటం మన వల్ల కాదు. అందుకే ఏ నరుడు చేయలేడు, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గాడ్ వీ కెన్ డూ ఇట్. దేవుని సహాయం ద్వారా మాత్రమే మనం చేయగలం అని దాని అర్థం. ఏ నరుడు చేయలేడు ఉంది కదా అంటే అలా ఉంటుంది. బైబిల్లో అలాంటి మాటలు చాలా ఉంటాయి. కొన్ని మాటలు కూడా మీకు చూపిస్తాను నేను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడిను అని ఉంది. మరణము చూడకుండా, రుచి చూడకుండా కొనిపోబడిన వ్యక్తుల్లో హనోకు ఉన్నాడన్న సంగతి, ఏలియా ఉన్నాడన్న సంగతి మనకందరికి తెలిసిందే కదా. కానీ బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథం 89:48 ఏమో తెలుసా? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అని ఉంది. మరణం రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవడున్నాడు అని అంటుంది. మరి ఉన్నారు కదా ఇక్కడ భక్తులు. అంటే దేవుని వలన సాధ్యం. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని జోక్యం లేకుండా, దేవుని సహాయం లేకుండా మరణాన్ని రుచి చూడకుండా ఉండటం ఎవడి సాధ్యం కాదు. కానీ దేవుని హెల్ప్ని బట్టి, దేవుని జోక్యాన్ని బట్టి మరణం రుచి చూడకుండానే వెళ్ళగలం మనం. అట్లా హనోకు వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు. యేసయ్య రాకడలో కొన్ని లక్షల కోట్ల మంది మరణం రుచి చూడకుండానే ఉన్న పాటనే మార్పు చెంది పరలోకానికి వెళ్ళిపోబోతున్నారు. ఆ మాట అలా ఉంటుంది. మరణం చూడగలుగుతుడు నరుడు ఎవడు? నిజానికి నరుడికి అది వల్ల కాదు, కానీ దేవుని సహాయం ఉంటే, దేవుని జోక్యం ఉంటే అది అవుతుంది. అలాగే రక్షణ విషయంలో కూడా ఒకసారి మత్తయి సువార్తలో మనం 18-19 అధ్యాయాలు చదివితే, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని శిష్యులు అడిగినప్పుడు, మనుషులకు అది అసాధ్యమే అంటాడు యేసయ్య, కానీ దేవునికి సమస్తం సాధ్యం అంటాడు. అంటే రక్షణ పొందడం అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు ప్రభువా అని వాళ్ళు అడిగితే, మనుషులకు అది అసాధ్యం అంటాడు యేసు ప్రభువారే. మరి మనుషులకు అసాధ్యం అంటే మరి రక్షణ ఎవరు పొందలేరు భూమి మీద. కానీ కొన్ని కోట్ల మంది ఎలా పొందగలిగారు? మరి మనుషులకు అది అసాధ్యమైతే, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. దేవుడు అనుకుంటేనే ఒక వ్యక్తి రక్షణలోకి వస్తాడు. రక్షణ పొందటం దేవుడిచ్చిన ఉచితమైన భాగ్యం, కృప. ఇది మన వలన కలిగింది కాదు, మనం అనుకుంటే జరిగేది కాదు. అలా రక్షణ ఎవడు పొందలేడు. దేవుని చిత్తంలో ఉంటేనే, దేవుని ప్రమేయం ఉంటేనే, దేవుని సహాయం ఉంటేనే రక్షణ పొందగలడు. ఇలా అనేక రిఫరెన్స్లు ఇలా ఉంటాయి, కానీ దేవుని సహాయం ద్వారాగా అవి మనం సాధించగలం. అట్లాగే ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, రైటే, కానీ సాధు చేయాలి అని అంటే దేవుని సహాయం అవసరం. అందుకే ప్రియులారా, బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది. కాబట్టి నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. మాటల విషయంలో తప్పని వారుగా మనం ఉండాలి. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. అందులో ప్రాముఖ్యమైన విషయం మాట. మాట యందు తప్పని వాడై ఉండాలి. ఎవరు? బోధకులమైన మనం. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని, కఠినమైన తీర్పు ఉందని గ్రహించుకొని, నోటికి కళ్ళెం పెట్టుకుంటూ, నోటిని స్వాధీనపరుచుకుంటూ, మరి దేవుని సహాయం మనకు ఉంటేనే అది జరుగుతుందని చెప్పాం కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని యెషయా చెప్పినప్పుడు, పరలోకంలో ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద నుంచి అగ్నిని తీసుకొచ్చి అతను నోటికి అంటించినప్పుడు పవిత్రులు అయినట్టుగా, మన నోరు, మన నాలుక అదుపులోకి రావాలంటే పరలోకంలో ఉన్న బలిపీఠం మీద కాగుతూ కణకణలాడుతున్నటువంటి అగ్ని కణికలు, పరిశుద్ధాత్మ దేవుని ఆ అగ్ని కణికలను తీసుకొచ్చి అగ్నితో మన నోటిని, మన నాలుకను దేవుడు ముట్టినప్పుడు, స్వస్థపరిచినప్పుడు మనకు పరిశుద్ధమైన మాటలు, ఆశీర్వచనపు మాటలు, ఏమండి, మాట తప్పని వారంగా మనం ఉండగలుగుతాం. దేవుడు మన నోటిని ముట్టాలి. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడితేనే మనకు అది సాధ్యం అవుతుంది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.